ఈరోజు 68వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరియు నా పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున మార్టూరులోని మన క్యాంపు కార్యాలయంలో ఈ యొక్క సర్వీస్ యాక్టివిటీస్ చేపట్టడం జరిగింది. ఇందులో శంకర్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఒక కంటి వైద్య శిబిరం నిర్వహించుకోవడం జరిగింది. అందులో దాదాపు 1000 మందికి పైగా పేషెంట్స్ దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారందరికీ కూడా కెట్రాక్ట్ ఆపరేషన్ కోసం ఈరోజు ఒక 60 మందిని, అలాగే రాబోయే రోజుల్లో మిగతా వారిని పంపించడం జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ రమేష్ హాస్పిటల్ వారి సహకారంతో మోకాళ్ళ మార్పిడి చికిత్స కొరకు ఒక 50 మంది వృద్ధులకు ఈ యొక్క 50 మందిని వారికి ఈ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అవసరమని చెప్పి గుర్తించడం జరిగింది. వారికి కూడా రాబోయే కొద్ది కాలంలోనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వారికి సహాయం తీసుకొని వచ్చి వారందరికీ ఉచితంగా రమేష్ కార్డియాక్ హాస్పిటల్ గుంటూరు వారి మంచి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న హాస్పిటల్లో వారందరికీ ఉచితంగా ఈ మోకాళ్ళ మార్పిడి చికిత్స చేయడం జరుగుతూ ఉంది. అలాగే రమేష్ కార్డియాక్ హాస్పిటల్ వారి సహకారంతో ఒక గుండె వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో గుండెతో పాటు ఇతర అవయవాలు కూడా వాటి యొక్క పనితీరుని గమనించి దాదాపు 350 మందికి పరీక్షలు నిర్వహించి ఇందులో 50 మందికి చాలా కాంప్లికేటెడ్ ఉంది, ఇమీడియట్గా మెడికేషన్ తీసుకోవాలి, కొంతమంది సర్జరీస్ అవసరం ఉందని చెప్పి ఇక్కడ సీనియర్ వైద్యులు గుర్తించడం జరిగింది. ఇందులో మన ప్రాంతంలోని ఎంతో ప్రముఖ గుండె వైద్య నిపుణురాలు డాక్టర్ హరిత గారు ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. వారితో పాటు ఎంతో పేరు ప్రఖ్యాతిగాంచిన ఆర్థోపెడిషియన్స్, అలాగే ఇతర డాక్టర్స్ అందరూ కూడా రావడం జరిగింది. వారందరికీ మా పర్చూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫు నుంచి, అలాగే ఏలూరి చారిటబుల్ ట్రస్ట్ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే ఈరోజు మనం ఒక మంచి సేవాభావంతో తీసుకున్న ఈ కార్యక్రమాల్లో వారు కూడా స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేసి శంకర్ ఆసుపత్రి వారు కానీ, అలాగే రమేష్ కార్డియాక్ హాస్పిటల్ గుంటూరు వారు కానీ వారు కూడా స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేసి వారి యొక్క అమూల్యమైన వైద్య సేవలని ఈ ప్రాంతంలోని పేద ప్రజలకు అందిస్తూ ఉన్నారు. మనస్ఫూర్తిగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇదే విధమైన ఈ యొక్క సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు చాలా ఆనందకరంగా ఉంది నాకు. ఎందుచేతనంటే దాదాపు 25,000 మందికి పైగా ప్రజలు మన నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చారు. వారి యొక్క ఆశీస్సులు అందించడం కోసం, శుభాకాంక్షలు తెలియజేయడం కోసం, వారి దీవెనలు అందజేయడం కోసం వ్యయ ప్రయాసాలు కోర్చి వారి పనులన్నీ మానుకోవడం కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి వారు నన్ను దీవించినందుకు మనస్ఫూర్తిగా వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే నమ్మకం, విశ్వాసం నా మీద ఉంచి ఈ నియోజకవర్గంలో గతంలో ఏ నాయకుడికి రాని విధమైన అద్భుతమైన మెజార్టీతో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశాన్ని గెలిపించారో, నన్ను అలాగే శాసనసభ పంపించారో, ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా నా యొక్క పూర్తి శక్తి సామర్థ్యాలు ఈ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి, ఈ నియోజకవర్గంలో నివసించే ప్రతి పౌరుడికి ప్రభుత్వ పరంగా అందించే వస్తువుల్లో కానీ, అలాగే ప్రభుత్వ పరంగా అందించే సంక్షేమ కార్యక్రమాల్లో కానీ వారిని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళడానికి నా సర్వశక్తుల వడ్డీ కృషి చేస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం ఈ 2.5 సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అలాగే రాబోయే 2.5 సంవత్సరాల్లో కూడా మిగిలిపోయిన ఈ అభివృద్ధి కార్యక్రమాలని, పైప్ లైన్లో ఉన్న ఈ అభివృద్ధి కార్యక్రమాలని స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని సామాజిక అవసరాలన్నింటినీ 100% ఈ రాబోయే 2.5 సంవత్సరంలో నెరవేర్చి మరలా ప్రజల ఆశీస్సులు పొందడానికి మేము వారు ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ స్వచ్ఛందంగా ఈరోజు ఇంతమంది ఇక్కడికి రావడం అనేది వారికి నా మీద ఉన్న నమ్మకాన్ని, నా మీద ఉన్న ప్రేమని, ఆప్యాయతని తెలియజేస్తూ ఉంది. దీన్ని పోగొట్టుకునే సమస్య లేదు. దీన్ని ఇంకా రెట్టింపు చేసుకునే దిశగా నేను పనిచేస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే వివిధ గ్రామాల నుంచి తెలుగుదేశం నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున వచ్చిన వారందరికీ కూడా రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణాన్ని బూతు స్థాయి నుంచి పటిష్టపరిచి
ఒక తిరుగులేని శక్తిగా తెలుగుదేశాన్ని తయారు చేసుకునే విధంగా మన నియోజకవర్గంలో ప్రతి బూతు, ప్రతి మండలం, ప్రతి గ్రామంలో, పంచాయతీ, వార్డు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ బూతు స్థాయి నుంచి పటిష్టపరిచే విధంగా ఒక సమగ్రంగా దీనికోసం కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలకి, ప్రభుత్వాధికారులకి, ప్రజాప్రతినిధులకి, మహిళా తల్లులకి, అలాగే ఇక వైద్య శిబిరాల్లో పార్టిసిపేట్ చేసిన ఆసుపత్రి సిబ్బందికి, వైద్య సిబ్బందికి, డాక్టర్లకి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏ ఇబ్బంది లేకుండా, ఏ అవాంతరాలు లేకుండా ఇక్కడంతా కూడా ట్రాఫిక్ని రెగ్యులేట్ చేసిన పోలీస్ శాఖ వారికి, అలాగే పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియాకి, అలాగే దాదాపు ఒక 10 కమిటీలు ఏర్పాటు చేసుకొని 3 రోజుల పాటు నిరంతరం ఈ యొక్క కార్యక్రమాలని పర్యవేక్షిస్తూ బాధ్యత తీసుకున్న ఎంతోమంది తెలుగుదేశం పార్టీ నాయకులకి మనస్ఫూర్తిగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు.